మనోడే ఛానల్లో పెడతాడు హెవీ క్యాండిడేట్. ఎండిపోతుందని రాజీ బలంలో రప్ప రప్ప పెరిగింది. చాలు చాలు అయిరే అయిరా అవురా అరే అరే రేడిరా హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు భోగి ఐ కేమ్ టు మై హోమ్ టౌన్. అందరికీ భోగి శుభాకాంక్షలు. Yeah, ఇప్పుడు మా విలేజ్లో అసలు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో ఒకసారి మీకు చూపించాలని ఉంది నాకు. నేను 2 days అయింది ఊరు వచ్చి. సంక్రాంతికి అందరూ ఎక్కడున్నా సరే సంక్రాంతి మటుకి కంపల్సరీ ఊరికి రావాల్సిందే. బికాస్ మీకు తెలిసిందే, ఐఎమ్ ఫ్రమ్ గోదావరి డిస్ట్రిక్ట్స్. మీకు తెలిసిందే గోదావరి డిస్ట్రిక్ట్స్లో ఎట్లా జరుగుతుందో సంక్రాంతి, హౌ బిగ్ ఇట్ విల్ బీ. మీకు మా ఊర్లో సంక్రాంతి ఎట్లా చేసుకుంటాము, ఫ్యామిలీ, రిలేటివ్స్, ఫ్రెండ్స్, కజిన్స్ అందరూ కలిసి మీట్ అవుతాం ఎక్కడున్నా సరే. ఒకసారి మీకు నాకు తెలియదు నేను పబ్లిక్లో వ్లాగ్ చేస్తానని నాకు తెలియదు. ఐ మీన్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. నేను కంఫర్టబుల్ కాదు పబ్లిక్లో చేయడానికి. ఐ ట్రై టు రికార్డ్ హౌ మచ్ ఐ కెన్. ఎవరికి అన్కంఫర్టబుల్ లేకుండా నేను ఐ మీన్ షూట్ చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు భోగి కదా. ఇప్పుడు మా ఇంటి దగ్గర గుడి ఉంటుంది, రామాలయం గుడి. ఆ దగ్గరికి అందరూ గ్యాదర్ అయ్యి అక్కడ ఆర్గనైజ్ చేస్తాము. ఐ షో యూ బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ ద సెలబ్రేషన్స్. ఓకే, స్టేట్ జిల్లాల్లో పుట్టడం నిజంగా ఇంత అదృష్టం నాకు తెలీదు. స్లోగా తెలుస్తుంది. అసలు ఆ సంక్రాంతి అంటేనే అసలు ఆ గోదావరి జిల్లాలో గుర్తొస్తాయి ఎవరికైనా సరే. సో మనం ఇక్కడ ఉన్నాము, మనకి ఇక్కడ పుట్టామంటే మనం చాలా అదృష్టవంతులం లెక్క. సంక్రాంతి సెలబ్రేషన్స్ అంటేనే లైక్ ఫుల్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది, కల్చర్ ఉంటుంది. ఫుడ్ అయితే ఇన్ని రకాలు ఉంటాయి. మీ జస్ట్ షో యూ ఎన్ని రకాల పిండి వంటలు చేస్తారో ఇక్కడ. ఐ ట్రై టు షో యూ. దెన్ కల్చర్ కూడా ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా ఊర్లో మీన్ అందరు ఊర్లో చేస్తారని చెప్పను కానీ మోస్ట్ ఆఫ్ ది విలేజెస్ చూస్తారు. ఇంకా మీకు తెలిసిందే కోడిపందాలు కూడా వెళ్తాను నేను. ఐ షో యూ, ఐ జస్ట్ రికార్డ్ అండ్ షో యూ బిట్స్ అండ్ పీసెస్ వాట్ ఐ కెన్. వన్స్ అగైన్ అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.
రమణ గోవింద గోవింద ఆపదముక్కువాడ అనాథరక్షక గోవింద గోవింద తీసుకోండి అందరూ. డే 2 హ్యాపీ సంక్రాంతి. బ్రేక్ఫాస్ట్ చూస్తారా? గోదావరి జిల్లాలో ప్రముఖంగా చూస్తే కోడి పందాలు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. కోడి పందాలు నేను పేరు మర్చిపోయాను. పరవాన్నం. అప్పట్లో రైతులకు ఉపయోగపడేలాగా ఒక సామాన్లు ఒక చోట నుంచి ఒక ట్రాన్స్పోర్ట్ ఉపయోగపడేలా పెంచేవారు. మంచి మేలు జాతి ఇక్కడ ఉన్నాయి. చూసేందుకు ప్రపంచాన్ని చూపించారు. మన అనేది అంటే మన సంస్కృతి, భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని చూపించారు. ఈ యాజమాన్యానికి మనం రుణపడిపోయి ఉంటాం. అన్ని కూడా ఇంట్లో చేసినాయంటే చక్కగా మనం బయట మన ఊరిలో మనల్ని ఎవరు రాపేది కూడా వచ్చేసిందమ్మా, ఇంక లేదు. కనుమ స్పెషల్ మటన్ బిర్యానీ. కడిగారా అన్నీ? అడుగుతాను రోజు కడిగిపోలేదు ఇది వరకు. మరి పడుతుంది. ఇంకోటి పెట్టండి, అలాగే పెట్టండి. తొక్కలతో తినేస్తా. So day 3 of Sankranti. Today is Kanuma. It's almost 11:59. The Sankranti is going to end now. I really hope you have enjoyed the Sankranti well with your friends and family members. Yeah, and this video will be very raw, just simple moments of no acting, no script, no nothing. I just recorded the live moments. This video will be very raw kind of stuff. Yeah, that's it. Thank you for watching. Hope you liked the video. Thank you for watching. I'll see you in the next one.